అయితే బట్ హౌ వాజ్ ది ఎక్స్పీరియన్స్ బిగ్ బాస్లో అసలు డిడ్ యూ మీకు ముందే ఆల్రెడీ ఐడియా ఉందా ఎలా ఉంటుంది లోపలని వెళ్ళినప్పుడు ఏమనిపించింది ఫ్రాంక్గా? అసలు అంత కొత్తగా ఉంది ఏదో అంటే తెలిసిపోతుంది, అంటే ఇట్స్ సెట్ వేసిన ఒక బ్యూటిఫుల్ సెట్. లోపల ఆల్రెడీ 6 కంటెస్టెంట్స్ ఉన్నారు. సో వాళ్ళు ఎలాగానే రిసీవ్ చేసుకుని హాయ్ అంటాం, ఒకరినొకరు తెలుసుకోవడం, అంటే కొత్తగా ఉంది. ఇట్స్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. మీకు వస్తే వెళ్తారా? నాకు వచ్చింది వెళ్ళలే. అవునా? ఎందుకంటే నేను నా ప్రపంచాన్ని వదిలి ఏ బాస్ దగ్గరికి తలంచను నేను. చూడండి బిగ్ బాస్, మేమందరం అంటే మీకు సరెండర్ అయిపోయాం, కానీ స్వప్న గారు ఆవిడే బాస్. షీ విల్ నాట్ సరెండర్ టు ఎనీ బాస్. ఇది 2 సార్లు రాసుకోండి, వేసుకోండి. సీరియస్లీ వచ్చింది, కానీ ఫ్రాంక్లీ ఐ డెంట్. మీకు రాలేదని నేను నమ్మను, వచ్చిందని అనుకుంటాను 100%. అయితే ఇప్పుడు ఏంటంటే అంటే బిగ్ బాస్లోకి వెళ్ళేటప్పుడు చాలా మందికి చాలా భయాలు ఉంటాయి. మీరేం విన్నారు, ఏం చూసారు? నేను యాక్చువల్లీ ఎక్కువ ఎవరికి చెప్పలేదు. ఐ వాజ్ టోల్డ్ నాట్ టు టెల్ పీపుల్. సో ఎక్స్ కంటెస్టెంట్స్ మాట్లాడడం కానీ, ఒక స్ట్రాటజీ తెలుసుకోవడం కానీ, ఎలా ఆడాలి ఏమి తెలియకోకుండా చక్కగా ఆపర్చునిటీ వచ్చింది. అదేదో లాటరీ తగిలిన మహిళలాగా వెళ్ళిపోయాను నేను లోపలికి హ్యాపీగా చేతులు ఊపుకుంటూ. సో ఈ షోని అర్థం చేసుకోవాలంటే ఏ ఫ్యూ క్వాలిటీస్కి బిగ్ బాస్ విన్నర్గా నిలుస్తారని మీ అభిప్రాయం? కొంచెం అంటే చూడాలండి ఎపిసోడ్స్, కొంచెం చూసి స్ట్రాటజీ చూసి మనం మనలాగే ఉండాలి. అట్ ద సేమ్ టైం కెమెరాస్ ఉన్నాయని గుర్తుపెట్టుకుని కెమెరా కంటెంట్ ఇవ్వాలి. అంటే ఒక మాట మాట్లాడినా ఇప్పుడు జనరల్ ఇప్పుడు మీ డ్రెస్ బాగుంది అన్న దాన్ని అసలు ఎవరు డిజైన్ చేశారండి, ఎంత బాగుందో తెలిసి అసలు అదిరిపోయారు అని అక్కడ కామెడీ, అంటే కెమెరాలు ఉన్నాయి కదా, అలా డ్రామా చేస్తూ ఉండాలి. డ్రామాటిక్గా ఉండాలి. ఎవ్రీథింగ్ చాలా స్ట్రెయిన్ అబ్బా. అందుకనే చిన్న దానికి కూడా దాన్ని పెద్ద ఇష్యూ లాగా దాన్ని చేసేసి గొడవలు పెట్టేసుకోవాలి. బేసికలీ డ్రామా చేసి గొడవలు పెట్టుకుని గొడవలు కూడా పెట్టుకోవాలి. బాగా అయ్యో నేను అంత ఫర్గివ్ చేసేదాన్ని. శాంతారాం నాకు కష్టం సేమ్, అందుకే నాకు వల్ల కాక. మనం వీఆర్ సచ్ పీస్ లవింగ్ క్రీచర్స్ దట్ మనకి కాన్ఫ్లిక్ట్ ఉండదు. వీఆర్ ఓకే, వి జస్ట్ మూవ్ విత్ లైఫ్. మనం ఎవరైనా హర్ట్ చేశారనుకో వి ఎక్స్క్యూజ్ దెమ్. అక్కడ ఎక్స్క్యూజ్ చేయకూడదు, వాళ్ళ రాచి రంపాన పెట్టాలి. అగేన్స్ట్ విరుద్ధం. బహుశా అందుకే నేను మంచి పని చేశానమ్మా, ఎందుకులేమ్మా కానీ ఏదో మన హ్యాండ్సమ్ మన్మధుడు నాగార్జున గారు చూసి వచ్చేందుకు బాగుంది. కానీ ఆ కుక్కర్లో ఉడికిపోయే బదులు అమ్మో వేడి కూడా ఉండిందా? వేడిగా లేదు, చల్లగా ఉంటుంది. సెంట్రల్ ఏసీ ఇన్సైడ్ ద హౌస్ బయట మామూలుగానే ఉంటుంది. ఇప్పుడు కానీ మీరు కాన్షియస్గా ఉన్నారా ఇవాళ నేను ఇప్పుడు పజామాస్లో ఉన్నానా, ఏ డ్రెస్ వేసుకుంటున్నాను, ఇవన్నీ? అలా ఏం లేదు, అలా ఏం ఉండదు. అందరూ క్యాజువల్గానే ఉన్నారు కాబట్టి. ఫస్ట్ డే బాగా వేసుకున్నాము, దెన్ వీకెండ్ వీ వర్ ఆల్ డ్రెస్డ్ గుడ్. వీక్ డేస్ ఇంకా ఎలా ఉన్నాం. ఏం వేసుకోవాలో వాళ్ళే చెప్తారా? ఇవన్నీ చెప్పచ్చా? ఏమి అలా ఏం చెప్పరు. ఓన్లీ థింగ్ ఏంటంటే కొన్ని కెమెరాకి జిట్టర్ ఉంటుంది, అలాంటి జిట్టర్ ఉన్న క్లోత్స్ వేసుకోవద్దని చెప్పారు. బ్రాండెడ్ క్లోత్స్ ఎక్కడైతే మనకు బ్రాండ్స్ కనపడతాయో, అంటే మనం ఫ్రీగా పబ్లిసిటీ చేయకూడదు ఏ బ్రాండ్. సో బ్రాండ్స్ ఉన్నాయి అంటే వేసేస్తారు, టేప్ వేసేస్తారు, లేదంటే అసలు నాట్ అలౌడ్. షూస్ వాటికి కూడా బ్రాండ్ కనిపించిందనుకో దానికి నల్ల టేప్ వేసేస్తారు. సో అన్నీ వచ్చి చక్కగా ఇంటికి వచ్చి క్లోత్స్ అన్నీ 1 by 1 చెక్ చేసి కొన్ని రిజెక్ట్ చేశారు, కొన్ని ఇవి తీసుకెళ్ళొచ్చన్నారు. షూస్కి కూడా ప్లాస్టర్లు, టేపులు, కాస్మెటిక్స్కి కూడా, నాట్ జస్ట్ కాస్మెటిక్స్ కూడా అన్నిటికీ లేబుల్స్, అన్నిటికీ స్టిక్కర్లు. ఎంత బాగా స్టిక్కర్ వేసారంటే లోపలికి వెళ్ళాక ఏ వస్తువు ఏదో నాకు అసలు అర్థం కాల, ఇది ఐలైనరా, ఇది మస్కారానా, మొత్తం బ్లాక్ టేప్ వేస్తారు. చాలా బాగా చేశారు. సో ఒక ఎపిసోడ్లో చూసాను నేను, నా లిప్స్టిక్ నల్లగా ఉండేది మీది. అవునా? మీరు అప్పుడప్పుడు భలే బాగా అబద్ధాలు చెప్తారు. బట్ యాక్చువల్లీ ఐ మీన్ ఇట్ వాస్ అన్ ఎక్స్పీరియన్స్. బయటకు వచ్చారు, సో నో రిగ్రెట్స్ అండ్ యూ బికమ్ వెరీ పాపులర్. యాక్చువల్లీ ఆ బిగ్ బాస్ తర్వాత సడన్గా మీరు ఒక మెయిన్ స్ట్రీమ్ దీనిలోకి వచ్చారు, అంటే ఫ్రమ్ యువర్ యూట్యూబ్ మీడియా అండ్ ఆల్ దట్. మీరు చేసిన రీల్స్ చేసిన ఇన్స్టా రీల్స్ అండ్ ఆల్ దట్, అక్కడ నుంచి సడన్లీ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఆరా వచ్చింది. కొంచెం దట్ వాజ్ అ గుడ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ దేర్ టు. అంటే చాలామందికి నేను ముందలు తెలిసి ఉండున్నాను, కాకపోతే వెళ్ళినాక ఇంకొంచెం ఎక్కువ అంటే పాపులారిటీ ఇంకొంచెం కొన్ని కోట్ల మంది ఫస్ట్ గ్రాండ్ లాంచ్ అన్నది బాగా చూశారు. అది గుర్తుపెట్టుకున్నారు జనాలు. నేను నాగార్జున సార్తో మాట్లాడింది కానీ, ఏంటి బేబక్క ఏంటి పెళ్ళి అయిపోయిందా? అయిపోయింది సార్. అయిపోయిందా? వెంటవే సార్, ఇలాగే వెంటవేనా. సో కొన్ని ఏంటంటే దేవర్ సమ్ క్యూట్ జోక్స్ అండ్ దెన్ దిస్ కెమిస్ట్రీ బిట్వీన్ నాగ్ సార్ అండ్ మీ, అది బాగా జనాలకి అది గుర్తుంది. లైక్ షీ ఈజ్ వెరీ ఫన్నీ అండ్ మై ఏవీ వాజ్ వెరీ ఫన్నీ అంట. మీరు నా ఏవి చూడలేదు కదా, ఎంత ఫన్నీ ఉంటుందంటే నేను వచ్చినాక చూసా.
ఏంటి ఇంతమంది చెప్తున్నారని చూస్తే దాంట్లో నేను సింగర్గా ప్రయత్నిస్తున్నట్టు ఏదో ఒక రాగం ఆపమ్మ ఆపు అలా పెట్టి యూ హ్యావ్ బేసిక్ సెన్స్. నువ్వు పాడుతున్న రాగం ఏంటి, వేస్తున్న తాళం ఏంటి? సారీ సార్ చాలా బాగుంటుంది. యూ షుడ్ వాచ్ ద ఏవి. ఐ విల్ వాచ్. సో ఏవి ఒకటి, నాగ్ సార్ కెమిస్ట్రీ ఒకటి, వీకెండ్ ఎపిసోడ్లో నేను చేసింది. ఇది జనాలకైతే గుర్తుంది బాగా. బయటకు వెళ్తే విపరీతంగా గుర్తుపెడుతున్నారు ఇంతకుముందు కన్నా, విపరీతంగా. అంటే ఈవెన్ ట్రాఫిక్ లైట్స్ దగ్గర ఆగి ఉన్నప్పుడు కూడా ఒకళ్ళు చూసి హే బేబక్కలాగా ఉంది అట్లా. ఐ కెన్ సీ దట్ క్రేజ్ విచ్ వాజ్ నాట్ దేర్ బిఫోర్. ఆఫ్టర్ బిగ్ బాస్ అది ఎక్కువైంది. చాలా థ్యాంక్స్ టు బిగ్ బాస్. బట్ థ్యాంక్స్ టు బిగ్ బాస్. అండ్ ఇప్పుడు ఏం చేస్తారు మరి మధు? సినిమాలు ఉన్నాయి. వెళ్ళే ముందు ఒక 1 day షూట్ చేసా ఒక ఫిల్మ్కి. అది 2 రోజులు షూట్ ఉంది. డ్యూ టు వానలు దే స్టాప్డ్. అండ్ దెర్ ఆర్ 2 more films విచ్ ఇస్ వన్ ఇస్ ఫస్ట్ స్కెడ్యూల్ ఇస్ ఇన్ షూట్లో ఉంది, సెకండ్ స్కెడ్యూల్లో ఉన్నాను నేను. అండ్ అదర్ ఫిల్మ్ ఇస్ ఎట్ టు స్టార్ట్. అది మంచి క్యారెక్టర్ బాగుంటుంది. సో పర్వాలేదు, యావరేజ్గా ఒక ఏదో ఇది మీ కాలింగ్ అని అనుకోవచ్చా? మీరు 10 years యూఎస్లో ఉండడానికి దీనికి ఏంటి తేడా అని? 10 years యూఎస్లో ఉన్నదాన్ని అంటే వర్క్ చేశారు కదా యూఎస్లో చేశాను. లాస్ట్ 10 years నుంచి ఇక్కడే ఉన్నాను. అవును. బట్ అక్కడికి ఇక్కడికి డూ థింక్ యూ ఫీల్ యూ ఫౌండ్ యువర్ కాలింగ్ అంటే బీయింగ్ అ పబ్లిక్ పర్సనా? ఇప్పుడు నౌ ఐఎమ్ లైక్ ఓకే, వచ్చిన పర్పస్ సాల్వ్ అయింది కొంచెం. మనం వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ ట్రాక్. చాలామంది అంటే ఐ హ్యావ్ డైరెక్టర్ ఫ్రెండ్స్, వాళ్ళందరూ ఏమంటారంటే మధు నువ్వు ఉండాల్సిన పొజిషన్లో ఇంకా లేవు, యూఆర్ వెరీ టాలెంటెడ్, నువ్వు చాలా హిలేరియస్, చాలా ఫన్నీ, స్పాంటేనియస్గా డైలాగులు వేసి పడేస్తావు, అసలు ఇండస్ట్రీ నీడ్స్ యూ, నీకేంటి ఇంకా నీకు ప్రాపర్ బ్రేక్ రాలేదు అంటారు. సో సమ్ ఆఫ్ మై డైరెక్టర్స్ హూ ట్రస్ట్ మీ, మధుర శ్రీధర్ గారు, హీ ఆల్వేస్ సేస్ మధు బేబక్క, ఆయనకి బాగా నమ్మకం దట్ మధురా కాబట్టి మధు అని ఇష్టం, మధు రా. ఎగ్జాక్ట్లీ. సో ఈజ్ అ వెరీ స్వీట్ పర్సన్, హీస్ వెరీ ఎంకరేజింగ్. ఆయనతో మాట్లాడితే ఇలా బూస్ట్ వస్తుంది. హీఈస్ వన్ పర్సన్ హూ బిలీవ్డ్ మై టాలెంట్, నాట్ నౌ, 10 years బ్యాక్ హీ సెడ్ నువ్వు చాలా పైకి వస్తావని. ఆయన ఒకరు. దెన్ లగడపాటి శ్రీధర్ గారు, he also believed my talent. There are few people who think I am talented and I'll go heights. And Pawan Sadineni, my friend. And then Satyam Rajesh, he believes I will go places. And mana Sai Rajesh. Villandaru endante they believed, and I might do a film with Sai Rajesh and Pawan Sadineni. So fully excited and so yeah. So they believe my talent and they were waiting for the right roles. So villandaru endante, and Madhvilata, షీఈ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్. మాధుర్యతో ఇంటర్వ్యూ అయింది నాకు. అవునా? తను బెంగళూరులో ఉంది కదా, మన యాక్ట్రెస్ మాధుర్యత. తను జూమ్లో వచ్చారు. ఓకే, వెరీ క్లోజ్ బడీ ఆఫ్ మైన్. ఇన్ఫ్యాక్ట్ నాకు బెజవాడ బేబక్క అని పేరు పెట్టింది కూడా తనేనా? తనే బెజవాడ బేబక్క. అసలు ఎక్కడి నుంచి వచ్చింది వర్డ్? అంటే మనకి ఆంధ్ర సైడ్ స్వప్న గారు మీరు వెళ్తే ప్రతి ఇంట్లోనూ ముద్దు పేరు. ఇక్కడ కొంతమందికి చిన్ని, బుజ్జి, నాని, కన్నా, చిట్టి, బంగారం ఉంటాయి కదా, పాప, బాబు ఏదో ఉంటాయి కదా, ఆ టైప్లో బేబీ, బేబమ్మ, బేబక్క 1, 2, బేబీ 1, 2 తెలుసు కదా. పెద్ద బేబీ, చిన్న బేబీ, పెద్ద బేబక్క, చిన్న బేబక్క, అట్లా బేబీ అన్నది చాలా కామన్. నేనున్నాను, పెద్ద బేబక్క ఇంటికి వెళ్తున్నాము, చిన్న బేబీ లేదా